దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, మన యొక్క జీవితంలో మనము ఆ మన యొక్క జీవిత ప్రయాణం మనం కొనసాగిస్తూ ఉన్నప్పుడు వాగ్దాన వారసులుగా, దేవుని యొక్క బిడలుగా ఆయన యొక్క స్వాస్థ్యాన్ని పొందుకోవటానికి, అలాగే మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవడానికి చాలా సార్లు మనకి కొన్ని కొన్ని ఆటంకాలు తగులుతాయి. కొన్ని కొన్ని శోధనలు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. అవి ముఖ్యంగా అనారోగ్య పరిస్థితులే కాకపోవచ్చు, లేకుంటే ఇంకేదైనా ప్రమాదాలు కాకపోవచ్చు. కానీ మనల్ని వేధించడానికి, మనల్ని దారి తప్పించడానికి అనేకమైన పరిస్థితులు మనల్ని ఎప్పుడు కూడా తరచి మరి శోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ పరిస్థితుల్లో మనకు కావాల్సింది ఓర్పు. ఆ పరిస్థితుల్లో మనకు కావాల్సింది పేషెన్స్. మనము ప్రత్యేకించబడిన వారము, నిర్ణయించబడిన వారము, దేవుని యొక్క చిత్తంలో ఉన్న వారము. మన యొక్క గమ్యస్థానం వైపు మన యొక్క దృష్టికోణం, మన యొక్క గురి, మన యొక్క ఆశ ఎప్పుడు కూడా ఆ గమ్యస్థానాన్ని చేరుకోవాలి. ఒక విధంగా మనం ఇజ్రాయెల్ భాషలో చెప్పుకోవాలి అంటే, లోకము అనగా ఐగుప్తు నుంచి విడిపించబడిన ఆ జనాంగము వారి గమ్యస్థానము కనాను వైపు చూడాలి. కనాను, దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క కనాను దేశాన్ని చేరుకోవాలి. అది వారి యొక్క జీవిత గమ్యం. అయితే ఈ పరిస్థితుల్లో వారు కొనసాగుతూ ఉన్నప్పుడు, వారి ప్రయాణంలో వారు ఎన్నో ఎన్నో అలజడులు వారు ఎదుర్కొన్నారు. ఎన్నో శోధనల గుండా వారు వెళ్ళారు. వారు శోధింపబడి వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. వారు అరణ్యంలో రాలిపోయారు. వారు మన ముందు ఎప్పుడు కూడా దృష్టాంతాలుగా మరి దేవుడు పెట్టాడు. రక్షణ ఇచ్చేది దేవుడే, దాన్ని కొనసాగించుకునేది మాత్రం మనమే. ఈ మాట ఎప్పుడు మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాలి. రక్షణ ఇచ్చేది దేవుడే, దాన్ని కొనసాగించుకునేది మనమే. గనుక ఒక్కసారి మన యొక్క జీవితాల్లో మనము ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఏ పరిస్థితులు మనల్ని అడ్డగించినా కూడా మన గమ్యం వైపు, మన గురి వైపు మన దృష్టికోణం ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతో ప్రశస్తమైన వారుగా దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. సో ఈరోజు ఏ శోధన గుండా వెళ్తూ ఉన్నా, అది ఏదైనప్పటికీ, ముఖ్యంగా మనుష్యుల మాటలైనప్పటికీ, తెలియని నిందలు నీ మీద పడుతూ ఉన్నప్పటికీ, అనగూడని మాటలు అంటూ నిన్ను ఇంకా ఆయా పరిస్థితుల్లో నిన్ను ఇంకా నిందిస్తూ దిగజార్చుతూ ఉన్నప్పటికీ, ఏది ఏమైనా కూడా దేవునికి అప్పచెప్పి మనం ముందుకు వెళ్ళాలనేది దేవుని యొక్క వాక్యం. ఎందుకు అంటే, అకారణంగా మనల్ని ఎవరైనా నిందించినా, అకారణంగా మనల్ని ఎవరైనా టార్గెట్ చేసినా, మనము ప్రతిస్పందన అనేది మనము ఇస్తే మనము దేవునికి అవకాశం ఇచ్చిన వారం కాము. ఎప్పుడైనా కూడా ఈ ఓర్పు ప్రక్రియలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మనుషుల నిందలకు, మనుషుల మాటలకు, మన మీద వస్తున్న వాటికి ప్రతిస్పందన మనము ఇస్తే మన చేతిలోనికి ఆ తీర్పు తీసుకుంటాం. అదే దేవునికి ఇస్తే దేవుడు వారికి తగిన సమయంలో తీర్పు తీరుస్తాడు. కొన్ని మాటలు నేను మీకు చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడతా ఉన్నాను. సమయానికే మనము వాక్యాన్ని ముగించుకుందాం. ఒక్కసారి మనము చూసినట్లయితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం నుంచి కొన్ని భాగాలు మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుంచి కొన్ని భాగాలు మనం చదువుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు అయిన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక. ఇక్కడ ఒక అద్భుతమైన వివరణ మన జీవితాల గురించి ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతకుముందు పాపము ఏలుబడి చేస్తున్న సమయంలో ధర్మశాస్త్రము మనిషిని నీతిమంతునిగా తీర్చలేని ఆ అచేతనమైన పరిస్థితుల్లో ఆ ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చి, మన కొరకు ఆయన పాపముగా చేయబడి, మన పాపమును మన శాపమును ఆయన మాను మీద మోసి మన మీద ఏలుబడి చేయుచున్న ఆ యొక్క రుణపత్రమును సిలువకు మేకులతో కొట్టి దేవుడు మనల్ని రుణ విముక్తులుగా చేశాడు. ఒక్కసారి ఆయన చేసిన ఆ యొక్క పాప విమోచన కార్యాన్ని బట్టి మనకు ఏమి ఏర్పరచబడింది అంటే, ఆయన ఒక ప్రతిష్ఠించిన మార్గాన్ని మనకు దయచేశాడు. ఆ మార్గం ఏమిటంటే, అది నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము ద్వారా ఏర్పరచబడిన ఆయన మార్గము. అది ఎలాంటిదంట? నూతనమైన మార్గము. అంటే ఈ లోకానికి అది తెలియదు, ఈ లోకానికి అది అనుభవం లేదు. కానీ ఎవరైతే దేవుని యొక్క రక్తము చేత విమోచించబడ్డారో వారికి ఈ యొక్క నూతనమైన మార్గం యొక్క
అనుభవం వారికి తెలుసు. ఇప్పుడు మనము ఎలా ఉన్నాము అంటే జీవము కలిగిన మార్గంలో, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గంలో, ఆయన కృప ద్వారా మనము పరిశుద్ధ స్థలము దగ్గరికి వెళ్ళే అవకాశం మనకొచ్చింది. ఒకప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం ఆలయంలోనికి ప్రవేశించడానికి ఎవ్వరికీ కూడా అధికారం లేదు. ఒక్క ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి ఆయన ఆ పరిశుద్ధ స్థలాన్ని సమీపించడానికి అవకాశం ఉండేది. కానీ యేసు ప్రభువుల వారి యొక్క కృప ద్వారా ఇప్పుడు మనందరికీ ఆ స్వేచ్ఛ ప్రవేశం దొరికింది. ఎవరెవరికి దొరికిందయ్యా అంటే మనుషులందరికీ దొరికింది. మనుషులు ఎవ్వరు కూడా దేవుని యొక్క కృపను పొందుకోలేని పరిస్థితి. అందుకే కీర్తనకారుడు సెలవిస్తాడు, మనిషి యొక్క అచేతనమైన పరిస్థితి ఏమిటంటే, ఈ మరణాన్ని నేను ఎలా జయించగలను? ఈ మరణము, ఈ పాపం వల్ల వచ్చే జీతము యొక్క మరణము ద్వారా నేను దేవునికి దూరం అయిపోయి, దేవుని యొక్క సన్నిధిని నేను దేవుని యొక్క సన్నిధిని అనుభవించకుండా ఆయనకి నాకు మధ్యలో ఏలుబడి చేయించిన ఈ మరణాన్ని ఎవరు కొట్టివేస్తారు? కీర్తనకారుడు, భక్తులు, ప్రవక్తలు, పాత నిబంధన ప్రవక్తలు అందరూ కూడా వారి యొక్క ప్రార్థన అదే. అందుకే పేతురు పత్రికలు ఈ మాట అంటాడు, మనందరి విషయంలో నెరవేరబోతున్న ఆ కృపను గూర్చి ఆ ప్రవక్తలు, ఆ భక్తులు ప్రార్థనలు చేసి దాన్ని పొందుకోవాలని ఎదురు చూశారంట. అయితే మనిషి యొక్క పాప రుణభారము ఎంత అని మనము కొలవాలని చూస్తే, ఎవ్వరము కూడా ఈ లోకాన్ని మొత్తాన్ని మనం పక్కన పెట్టినా, నా యొక్క పాప భారము, నీ యొక్క పాప భారము, మనుషుల యొక్క పాప భారానికి వెల మనము చెల్లించలేం. అందుకే అంటాడు కీర్తనకారుడు, ఒకని ప్రాణ విమోచన క్రయధనము అది బహు గొప్పది, అది ఎప్పటికీ తీరకుండా ఉండవలసిందే, దాన్ని ఎవ్వడు కూడా తీర్చలేడు. ఇంగ్లీష్ లో చాలా చక్కగా రాశాడు, నో పేమెంట్ ఈజ్ ఎవర్ ఎనఫ్. నో పేమెంట్ ఈజ్ ఎవర్ ఎనఫ్ అంటే ఎంత పేమెంట్ మనము చేసినప్పటికీ అది ఎప్పటికీ కూడా సరిపోదంట. కొన్ని బిలియన్ ట్రిలియన్ డాలర్స్ ఒకవేళ ప్రపంచంలో ఉన్న ధనాన్ని మొత్తం మనం పక్కన పెట్టినా మన ప్రాణ విమోచన క్రయధనము తీరదు. దేవుడు అంత గొప్ప మేలు మన పక్షాన చేసినప్పుడు, మనకి వాగ్దానాలు ఇచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలంట? ధైర్యముతో దేవుని సన్నిధిని మనము వెంబడించాలి. ఇంకా అక్కడ కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు చూడండి. అక్కడ దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. ఎవరున్నారు? మనకి ప్రభువారు ఉన్నారు. మన బలహీనతలన్నీ ఆయనకి తెలుసు. మనుషులముగా మనం ఎక్కడ తప్పిపోతామో ఆయనకి తెలుసు. మన బలహీనతలను ఎరిగిన మన ప్రధాన యాజకుడు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు, మనము ఈ నూతనమైన మార్గంలో ఓర్పుతో మరి సహనముతో మనము కొనసాగుతూ, ముఖ్యంగా శోధన పరిస్థితుల్లో మనము అటు ఇటు త్రొట్టిల్లకుండా దేవుని యొక్క వాక్యమును పట్టుకుని మనం ముందుకు నడవవలసిన వారమై ఉన్నాం. చూడండి, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అక్కడ చెప్తూ ఉన్నాడు. అవి కొన్ని మీకు గుర్తు చేసి నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతా ఉన్నాను. చూడండి, మనకు ఇంత గొప్ప నిశ్చయత ఉంది, ఇంత గొప్ప వాగ్దానాలు ఉన్నాయి, ఇంత గొప్ప రక్షణ ఉంది. అయితే ఈ రక్షణ కోల్పోవడానికి అనేకమైన శోధనలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. సో ఈరోజు దేవుణ్ణి నమ్మని వారికి, దేవుణ్ణి నమ్మే వారికి ఉన్న తేడా కొంచెం 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 సమరీగా మనం ఒక్కసారి మనము చూసినట్లయితే చూడండి, 22వ వచనం మనము చూస్తే, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధికి చేరుదుము. హల్లెలూయా. మనకి ఎంత నిశ్చయత ఉందంటే, మన మనస్సాక్షికి ఏమైనా కల్మషము దోస్తూ ఉందంటే వెంటనే ప్రభు సన్నిధిని మనం ఆశ్రయించే అవకాశం ఉంది. ఎప్పుడు లేదు చెప్పండి మనకి? మనము ఏ సమయంలో దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ విషయంలో నా మనస్సాక్షి నన్ను దోషారోపణ చేస్తూ ఉంది, ఈ విషయంలో నా మనస్సాక్షి కల్మషం అయిపోతా ఉంది, నా ఆలోచనలు, నా తలంపులు నన్ను పక్కకు లాగివేయాలని చూస్తా ఉన్నాయి, దేవా కృపనివ్వు అంటే వెంటనే దేవుడు ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన మనస్సాక్షి కల్మషం లేకుండా ఎప్పటికప్పుడు దేవుని యొక్క రక్తము చేత మనము కడగబడుతూ, అక్కడ అందుకే అంటాడు ప్రోక్షింపబడిన హృదయములు కలవారమై. దేవుని యొక్క రక్తము మన యొక్క హృదయాలలో ఉన్న పాపమును సైతం అది విమోచింపగలిగిన శక్తి కలిగిన దేవుని వాక్యం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క రక్తం, దాన్ని మనం ఆశ్రయించినప్పుడు మన జీవితాల్లో ప్యూర్గా
ఎప్పటికప్పుడు రీకన్సైల్ అయిపోతాం. అంటే ఎప్పుడు మనము ఒకవేళ ఒక ఫ్యాక్టరీలో కానీ ఒక కంపెనీలో కానీ మనము స్టాక్స్ కనుక చూస్తూ ఉంటే ఎప్పటికప్పుడు ఇన్ ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వరకు రీకన్సిలేషన్ చూస్తారు, అకౌంట్స్ క్లోజ్ చేస్తారు. ఎప్పటికప్పుడు అదేంటంటే డే బై డే యాక్టివిటీ జరుగుతూ ఉంటది. అది జరగకపోతే లెక్కలో ఎక్కడో తేడా వస్తుంది. గనుక మనలో మిగిలిపోతున్న వాటిని ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకోవాలి, సెట్ చేసుకోవాలి. రెండో మాట రాస్తున్నాడు చూడండి, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై. ఇక్కడ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, మనస్సాక్షిలో దోషారోపణ చేస్తున్న పాపాలు, కల్మషాలు, దోషములు ప్రతిదీ కూడా ఆయన రక్తంతో కడుక్కోవాలి. రెండవది, మన శరీరాలను సజీవ యాగముగా, పవిత్రముగా, మన శరీరము దేవుని జీవాలయం అని మనం గుర్తించి మనం ఎప్పుడు కూడా మన శరీరముతో పవిత్రముగా దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఈ రెండు విషయాలు మనమే బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ రెండు విషయాలు మనమే రీకన్సైల్ చేసుకోవాలి. దేవుడు ఈ విషయంలో మాత్రం మనల్నే లెక్క అడుగుతాడు. ఎందుకంటే మనకు దేవుడు ఆయన నూతనమైన మార్గాన్ని మనకు దయచేశాడు. ఆయన కృపను మనకిచ్చాడు. ఆయన వాక్యాన్ని మనకు బోధించి ఏది మంచి మార్గమో, ఏది జీవమైన మార్గమో, ఏ విధముగా మనం పరిశుద్ధంగా దేవుని వెంబడించాలి అనేది దేవుడు ఎప్పుడు కూడా మనకి బోధిస్తూనే ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనకి సెలవిస్తుంది ఏంటంటే, మనము సంపూర్ణ నిశ్చయత. ఆ నిశ్చయత ఏంటంటే ఏదో కొంచెం కొంచెం కాదు, ఆఫ్ కాదు, ఎక్కడెక్కడో ఏదో పర్వాలేదులే నేను దేవుని దగ్గరికి వెళ్తాను, ఇలా కాదు. ఫర్ షూర్ మనం వెళ్తాం. దట్ ఈస్ గాడ్స్ ప్రామిస్. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన అబద్ధం ఆడేవాడు కాడు. ఆయన ఒక్కసారి ఫర్ షూర్ అంటే చరిత్ర మొత్తం మీరు తిరగవేసుకోవచ్చు. మన యొక్క పితరుల జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు చూడవచ్చు. ఇప్పటి వరకు చరిత్ర మొత్తాన్ని మనము కూలశంకంగా పరిశీలించి చూసినప్పటికీ చరిత్ర మాట్లాడుతుంది, భవిష్యత్తు కూడా దేవుడు మాట్లాడుతుంది. ఏంటంటే ఆయన వాగ్దానం చేశాడు, అది నెరవేర్చే దేవుడు. అందుకే అంటాడు చూడండి, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మనము నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపడదాం. ఈరోజు ప్రపంచంలో దేవుని నమ్మని వారికి, నమ్మిన వారికి ఒక్కటే తేడా, వారికి నిరీక్షణ లేదు, మనకి నిరీక్షణ ఉంది. అంటే మనం ఏదో గొప్పవారం, మనం ఏదో మంచివారం, వెనక చరిత్ర ఉంది, వంశం, అది ఇది ఏం కాదు. కానీ కేవలం దేవుని యొక్క కృప చేత మనము నిరీక్షణ కలిగిన వారమై ఉన్నాం. ఈరోజు క్రైస్తవుడు దేనికి భయపడాలి అంటే, నా యొక్క ప్రవర్తన ద్వారా నా హృదయంలో ఏదైనా పాపం నిలిచిపోతుందేమో, నా యొక్క శరీర క్రియల ద్వారా నేను ఏదైనా పాపాన్ని తెచ్చుకుని ఆ కృపను పొందుకోకుండా చేదు వేరైన ఏదైనా నాదో మొలిచి నేను తప్పిపోతానేమో అన్న దానికే భయపడాలి, కానీ మరణం గురించి భయపడటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు ఏంటంటే, క్రైస్తవునికి మరణం లేదు, రెండవ మరణం అస్సలు లేదు. రెండవ మరణం తీర్పు. వారు దేవుణ్ణి తెలియని వారు నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉంటే, దేవుణ్ణి అంగీకరించిన వారు జీవము కలిగిన దేవుని మార్గంలో ఆయనతో ఉండే అవకాశం దేవుడు మనకిస్తూ ఉన్నాడు. క్రైస్తవునికి మరణం అనేది కేవలం భౌతికమైన శరీరం నుంచి ఎడబాటు మాత్రమే. ఆ ఎడబాటు దేవుని యొక్క సన్నిధికి తీసుకువెళ్ళే ఒక మార్గమే తప్ప అది క్రైస్తవునికి మరణం అంటే కీడే కాదు. క్రైస్తవునికి మరణం ఇంకా చెప్పాలి అంటే అది విజయం, దేవునితో ఉండే అవకాశం, ఇంకా దేవునికి దగ్గరగా ఉండే అవకాశం. సో అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఆయన వాగ్దానము చేశాడు, ఆయన నమ్మదగిన వాడు. సో ఇప్పుడు మనము దేవుని యొక్క మార్గంలో ఉన్నాం, మనల్ని మనము సెట్ చేసుకుంటూ ఉన్నాం, ఆయన వాగ్దానములు నమ్ముతూ ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి, మనము ఓర్పుతో కొనసాగాలి. ఇది చాలా మన జీవితాల్లో ప్రాముఖ్యమైనది. ఇది డైలీ లైఫ్, ఇది మన ప్రాక్టికల్ లైఫ్. మనము థియరీ ఎంత వింటామో దాన్ని అప్లికేషన్ చేసుకుంటేనే మన జీవితాల్లో అది మనల్ని మనము సెట్ చేసుకున్న వారం అవుతాం. ఎందుకు అంటే బయటికి మంచిగా కనపడొచ్చు మనుషులకి, కానీ దేవుడు హృదయాలను పరిశోధించినప్పుడు మన హృదయాల్లో ఏమైనా దేవునికి అయిష్టమైనది ఏదైనా. అందుకే భక్తుడు అంటాడు కదా 139వ కీర్తనలో, అయ్యా నీకు కనపడింది ఏది ఉందయ్యా, నా అంతరందిరాలన్నీ నువ్వు కలగజేసిన వాడవు కదా, నాలో ఏదుందో ఒక్కసారి చెప్పు, నీకు ఆయాస్కరమైనది ఏదైనా ఉందేమో చెప్పు, నేను దాన్ని సెట్ చేసుకుంటా.
ఇది మనము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు రీకన్సైల్ అవ్వాల్సింది. ఇంకొంచెం నేను ముందుకు వెళ్ళి మాట్లాడుతున్న అక్కడ జరుగుతున్న మాటలు నేను మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. చూడండి 24వ వచనంలో, కొందరు మానుచున్నట్టుగా సమాజముగా కూడుట మానుక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. సమాజముగా కూడటం, సహవాసముగా కూడటం, ఒకరినొకరు ఆదరించుకోవటం, ఒకరినొకరు హెచ్చరించటం, దేవుని వాక్యము చేత హెచ్చరింపబడటం. సహవాసంలో శక్తి ఉంది, సహవాసంలో జీవం ఉంది, సహవాసంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పురికొల్పే అవకాశం ఉంది. దాన్ని మనం మిస్ చేసుకోవద్దు. అది సంఘ సహవాసమైనా, అది ప్రార్థనా సహవాసమైనా, అది కృతజ్ఞతాకూడిక సహవాసమైన సహవాసంలో మనము ఒకరినొకరు పురికొల్పుకునే అవకాశం. ఎందుకంటే ఈ విషయంలోనే కలవకుండా అనేక సార్లు సాతాను మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాడు. గనుక ముఖ్యంగా ప్రార్థనకు వాడు అనేకమైన ఆటంకాలు తెస్తాడండి. ప్రార్థన అంటేనే అయ్యో నేను చేయలేను ఆ ప్రార్థన. కానీ ఎప్పుడైతే క్రైస్తవుడు మోకాళ్ళ మీదకి వస్తాడో గొప్ప విజయాన్ని చూస్తాడు. తన వ్యక్తిగత జీవితంలో కానీ, తన కుటుంబ జీవితంలో కానీ, దేశం విషయంలోనే కానీ. మన ముందు మాదిరిగా ఉన్న పితరులు ఉన్నారు, మన ముందు మాదిరిగా ఉన్న మిషనరీస్ ఉన్నారు. వారు దేశం కొరకు, కుటుంబం కొరకు వారు కూడి ప్రార్థన చేయటం ఇది చాలా అవసరత, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తారో వారి మధ్యన దేవుడు ఉంటాడు. ఇద్దరు ముగ్గురు కలిసి భూమి మీద ఏదైతే బంధిస్తామో పరలోకంలో దేవుడు దాన్ని బంధిస్తాడు. ఇది కేవలం యేసు ప్రభు వారి యొక్క నామంలో, యేసు ప్రభు వారి యొక్క రక్తము చేత కడగబడిన బిడ్డలకు దేవుడిచ్చిన అవకాశం. ఈ ఆపర్చునిటీని మనం మిస్ చేసుకుంటాం. ప్రార్థన చేయమంటే ఎన్నో సాకులు చెప్తాం, సమాజంగా కూడుకోవడానికి ఎన్నో సాకులు చెప్తాం, కానీ దీన్ని మనము మిస్ చేసుకోవడానికి వీల్లేదు. అందుకే అంటాడు చూడండి, ఆ దినము సమీపించిన కొలది మీరు ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా కూడాలి, ఎక్కువగా దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూడాలి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చెప్తున్న మాట చూస్తే, మనము ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయటకు. చాలాసార్లు ఏమనుకుంటామంటే మనకి జీవితం చాలా ఉందిలే, మనము రిటైర్ అయిన తర్వాత ప్రేమ చూపిద్దాం, రిటైర్ అయిన తర్వాత ఆర్ఫనేజ్ హోమ్స్కి వెళ్దాం, రిటైర్ అయిన తర్వాత సువార్త చెప్దాం, నాకు సమయం ఉన్నప్పుడు ప్రేమ చూపిద్దాం, లేదంటే నాకు సమయం ఉన్నప్పుడు సహాయం చేద్దాం. ఇలా మనము చాలాసార్లు ఆలోచించుకుంటాం కదా. కానీ ప్రియమిత్రమా, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సమయము మన జీవితంలో ఎప్పుడుందో ఎవ్వరికీ తెలియదు. ఏ సమయంలో మనము దేవుడు పిలిచినా వెళ్ళిపోయే వారమై ఉన్నాం. సేవ చేసే అవకాశం కేవలం మనం బ్రతికి ఉన్నప్పుడే దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. చనిపోయిన తర్వాత నేనేం చేయాలన్న అవకాశం లేదు. చనిపోయిన తర్వాత కేవలం దేవుని దగ్గరికి వెళ్ళి స్తుతించడం మాత్రమే. ఆ సమయంలో నేను అది చేయలేకపోయానే, ఇది చేయలేకపోయానే అని అక్కడ మాట్లాడుకున్నా దానికి అవకాశమే రాదు. సో ఎందుకు అంటే సమయం ఉన్నప్పుడే మనము దేవుని పనిని చెయ్యాలి. దేవుని పని చేయకుండా కూడా సాతాను అనేక సార్లు మనల్ని పక్కకు నెట్టివేస్తుంటాడు. ఏవేవో లోకరీతిగా టార్గెట్స్, ఏవేవో లోకరీతిగా అంబిషన్స్, ఏవో సంపాదించుకోవాలి, వారి వల్ల నేను పరిగెత్తాలి, వీరి వల్ల నేను పరిగెత్తాలి, ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే దేవుని పని నుంచి డైవర్ట్ చేసి మనల్ని పక్కకి లాగివేస్తాయి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము ఇంతకు ముందు కూడా ధ్యానం చేసాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదివినా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదివినా, అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనము చూసిన మనయందు దేవుని సత్క్రియలు, దేవుడు మనల్ని విమోచించింది ఆయన ఉద్దేశించిన సత్క్రియలు, అవి జనులకు జరగాలి అని, జనులకు మేలుకై అవి ఉండాలని దేవుడు మనల్ని విమోచించాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున నా తండ్రిని మహిమపరచాలని దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ దేవుడిచ్చిన అవకాశాలను మనము యూటిలైజ్ చేసుకుంటే ఒకరోజు మనము పొందుకోలేం. చాలాసార్లు మనం ఎప్పుడో చేస్తాం, అప్పుడు చేస్తాం అని మాట్లాడతాం. రీసెంట్గా ఒక విషయాన్ని నేను చూశాను. ఒక దేవుని పరిచయం చేస్తున్న ఒక పేద సేవకుడు ఒక ఫెలోషిప్ లో ఉన్న దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్న ఒక రిచ్ పర్సన్ దగ్గరికి వచ్చి, అయ్యా నేను అన్రీచ్డ్ ఏరియాస్లో నేను వర్క్ చేస్తా ఉన్నాను, చాలా ప్రాంతాల్లో అక్కడ చాలా అవసరత ఉంది, మీరు ప్రార్థన చేసి ఏమైనా సహాయం చేయగలరా అంటే,
తను ఆ రిచ్ పర్సన్ ఏం చేస్తున్నాడంట, మరలా తన్ని రప్పిస్తూ ఉన్నాడు కానీ పిలుస్తూ, అంటే తనకి టైం పాస్ చేస్తా ఉన్నాడు. తనకి ఏ విధమైన సహాయం చేయట్లేదు, అంటే దేవుని పనికి ఏ విధమైన సహాయం చేయట్లేదు. అయితే కాలం గడుస్తున్న సమయంలో కొంత కాలానికి తర్వాత ఆ రిచ్ పర్సన్ కి ఒక భయంకరమైన అనారోగ్యం కలిగింది. ఒక గుండె నొప్పి కలిగి తను భయంకరమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అప్పుడు తనకి ఈ పూర్ మినిస్టర్, ఎవరైతే పేద సేవకుడు ఉన్నాడో, తను గుర్తొచ్చాడు. మన భాషలో చెప్పాలనుకుంటే మిషనరీస్ గుర్తొచ్చారు. అప్పుడు, అయ్యా నేను సహాయం చేస్తాను, నువ్వు ఎక్కడున్నావో రా నా దగ్గరికి వచ్చి నా ఆ దేవునికి నేను ఇవ్వాలనుకున్న సహాయం తీసుకో అంటే, ఆ పని చేస్తున్న ఆ మిషనరీ దేవుని సేవకుడు వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు ఇవ్వాలనుకున్నావు కరెక్టే, కానీ ఈ సమయంలో ఎక్కడా కూడా సువార్త చెప్పడానికి అవకాశాలు లేవు. అన్ని ద్వారాలు మూయబడ్డాయ్యా. ద్వారాలు తెరిచి ఉన్నప్పుడు నేను నిన్ను అడిగాను, నువ్వు కనీసం రెస్పాండ్ అవ్వలేకపోయావు. ఇప్పుడు వచ్చి నువ్వు చేస్తానంటున్నావు, అన్ని ద్వారాలు మూయబడ్డాయి, నువ్వు ఇంకా ఇచ్చిన నాకు ఉపయోగం లేదు. సో చాలా సార్లు మన జీవితాలు ఇలాగే అవుతాయి. చేయవలసిన సమయానికి దేవుడు మనకిచ్చిన దాన్ని మనము ఏం చేస్తామంటే పోస్ట్పోన్ చేస్తాం. ఈ పోస్ట్పోన్మెంట్ వల్ల దేవుని రాజ్య విస్తరణ జరగట్లేదు. సో దేవుడు మనల్ని ఎన్నుకున్న దాని వెనక ముఖ్య ఉద్దేశం, దేవుని రాజ్య విస్తరణ మన సాక్ష్యాల ద్వారా, మన జీవితాల ద్వారా, మనకు దేవుడిచ్చిన దాని ద్వారా మనము దేవుని రాజ్యాన్ని విస్తరించాలి. మన ముందున్న పితరులు మాదిరి అదే. వారి జీవితాలనే మనము చూస్తే ఇదే హెబ్రీ పత్రికలో చాలా మంది వారి ఆస్తులను కోల్పోవడానికి కూడా ఇష్టపడ్డారు దేవుని యొక్క పరిచర్య కొరకు. మరి మనమేం కోల్పోతున్నాం? మనము కేవలం ప్రార్థన చేసి, దేవా ఆ ప్రాంతంలో ఆ పరిస్థితుంది, ఈ ప్రాంతంలో ఈ పరిస్థితుంది, నువ్వు చూసుకోదేవా, నువ్వు అక్కడ వాళ్ళని పంపించిన వాళ్ళతో నువ్వు చెయ్యదేవా, కానీ మనం మాత్రం ముందుకు రాం. దేవుడు మనల్ని ఎన్నుకున్నది ఆయన వాగ్దానములను మనకిచ్చి, ఆయన బిడలుగా మనల్ని చేసి, ఆయన స్వాస్థ్యమును మనకిచ్చి, ఆయన రాజ్య విస్తరణ కొరకు మనల్ని నిలవబెడితే మనమేం చేస్తామంట? సాకులు చెప్పి పక్కకు తప్పించుకుంటాం. దేవుడు దీన్ని ఇష్టపడడు. ఏ వ్యక్తి జీవితంలో కూడా దేవుడు ఇష్టపడడు. 2 కాళ్ళు 2 చేతులు లేని వారు దేవుని కొరకు బలంగా వాడపడుతూ ఉన్నారు. కానీ అన్నీ ఉన్న మనము చాలా సార్లు నెగ్లెక్టెడ్ ధోరణిలో ఉన్నాం. నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, మనకి దేవుడు ఒక పనిని నిర్ణయించాడు. ఆ పనిని కేవలం మనకే నిర్ణయించాడు. అది ఎవరికి వారికి వ్యక్తిగతం, అది సంఘానికి ప్రత్యేకం, అది ప్రార్థనా గుంపుకు ప్రత్యేకం. దాని నిర్ణయాల్లో మనము నెగ్లెక్ట్ చేస్తే, ప్రార్థన చేసే విషయంలో కూడుకొనటం మానితే, పని చేసే విషయంలో కూడుకొనటం మానితే, ఒక రోజున మనం లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనల్ని నిర్ణయించాడు ఒక పని కొరకు. ఆయన వాగ్దానం చేశాడు, నమ్మదగిన దేవుడు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాడు. కానీ మనమే నమ్మకత్వంగా ఆయన పనిలో మనము కొనసాగాలి. అందుకే మనము చూసినట్లయితే చూడండి, మనం ముందుకు వెళ్ళి మాట్లాడుకున్నట్లయితే, నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు, రక్షించాడు, ఆయన కృపనిచ్చాడు. ఆయన మనకి ప్రతిరోజు ఆయన యొక్క సన్నిధిలో మనము రీకన్సైల్ చేసుకునే అవకాశం ఇచ్చాడు. మనము సంపూర్ణమైన నిశ్చయత కలిగిన వారమై దేవుని పనిని కొనసాగించవలసిన వారమై ఉన్నాం. అంతే, వెరీ సింపుల్. ఈ లైన్ అనేది మనకి చూడటానికి అది కష్టంగా మనకు కనపడుతూ ఉన్నా కానీ, దానిలో మనం నిలబడితే ఎంత ఆనందమో, ఎంత ఆనందమో, ఎంత ఆనందమో. దేవుడు సంతోషిస్తాడు. ముందు పలానా బిడ్డను బట్టి, పలానా వ్యక్తిని బట్టి నేను సంతోషిస్తానని దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన మన గురించి సాక్ష్యం ఇవ్వాలి, అది మనం పొందుకోవాలి. చాలాసార్లు మనం చేసే పని చిన్నదే అనుకుంటాం. ఆ చిన్నది వలన చాలా గ్రేట్ ఇంపాక్ట్, అది మనకు తెలియదు. కానీ దేవుడు ఆ చిన్న పని కొరకు నిర్ణయించినప్పుడు ఎందుకు వెనతిరిగే అవకాశాన్ని మనం తీసుకుంటున్నాం? కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మనము ఈ వాగ్దానములను పొందుకోవడానికి మనకి ఏం కావాలి? ఓర్పు కావాలి. ఓర్పు కావాలి, సంపూర్ణ నిశ్చయతతో ముందుకు కొనసాగాలి. అలాగే మనము దేవుడు మనకి నిర్ణయించిన సత్కార్యాలు మనము చేయగలిగిన వారమై ఉండాలి. సో మన జీవితాల్లో జరుగుతూ ఉన్నప్పుడు, నిబంధనకు వారసులమైన మన జీవితాల్లో ఈ పనులు చేయకుండా ఎన్నో ఆటంకాలు మనకి అడ్డుపడుతూ ఉన్నప్పుడు, మనం వాటిని జయించగలిగిన వారమై ఉండాలి. సో అప్పుడు మనము దేవుని సన్నిధిలో మనము ధైర్యంగా నిలబడగలిగిన వారం అవుతాం.
రోజు మనం ప్రార్థన చేస్తున్న మన తండ్రిని మనము ఎంత ఎరిగి ఉన్నాం, ఆయనతో ఎంత చక్కగా మనం సంభాషించగలుగుతా ఉన్నాం, ఆయన యొక్క హృదయ భారాన్ని ఎంత మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఈ సంభాషణలో, ఈ ఎక్స్చేంజ్ లో మనము అది అర్థం చేసుకోలేకపోతే మనము ఎలా దేవుని సన్నిధిలో ఆయన ముఖాన్ని మనం చూడగలుగుతాం? ఎలా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖం ఎలా ఆయన దగ్గరికి మనం వెళ్ళి ఆయన చూడగలుగుతాం? మనం ఆలోచించము ప్రియమిత్రమా. ఎందుకంటే మనము సంపూర్ణ నిశ్చితతోనే వెళ్ళాలి. ఒక్కసారి నమ్మామా, జీవితాన్ని డెడికేట్ చేసుకోవాలి దేవుని యొక్క పరిచర్య కొరకు. అది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఏదో నామకార్థంగా అది ఇది చేసేయడానికి కాదు. అది కొంచెమే, చిన్నదే. దేవుడు అదే కోరుతా ఉన్నాడు. ఆ లెక్కలు వేసుకుని, ఈ లెక్కలు వేసుకుని, ఇదన్నీ దేవుడికి అనవసరం. నీకు ఎంత ఉందో దేవునికి తెలియదు. అసలు ప్రపంచం అంతా ఆయనదే, ఏది మంది కాదు. సో కొన్ని విషయాలు నేను చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. మనము వాగ్దాన పుత్రులం. వాగ్దానాన్ని పొందుకోవాలి మనం. ఏ శోధన కూడా, అందుకే అంటాడు పేతురు పత్రికలో, చాలా మంది ఆరంభం అంతా బానే ఉంటది, కానీ వాళ్ళు ఏమవుతారంట, లోక ఆశలకు దురాశలకు వారు లోనై అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఇది దేవునికి ఇష్టం లేదు. అక్కడ అంటాడు, ఎవడు ఒకవేళ ఎవడు దేనితో జయించబడతాడో వాడికి దాసుడైపోతాడు కదా. నిజమే, దేవుడు రక్షణ ఇచ్చాడు, దేవుడు కృపనిచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, సేవ ఇచ్చాడు, మంచిదే, అన్ని మంచిదే. కానీ ఈ ఆశీర్వాదం వచ్చిన తర్వాత నువ్వు ఆశీర్వదించిన దేవుని మర్చిపోయి ఆశీర్వాదానికి నువ్వు దాసుడు అయిపోతే పరిస్థితి ఏమిటి? నువ్వు దాని చేత జయించబడుతూ ఉన్నావు కదా. ఈ లోకంలో ఉన్న పవర్ చేత, ఈ లోకంలో ఉన్న ధనము చేత నువ్వు జయించబడుతున్నావే కానీ ఈ రెండు కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయని దేవునికి నువ్వు దాసుడు అవునప్పుడు చివరికి నువ్వు గమ్యస్థానాన్ని కోల్పోతావు. నా మాటలు బాగానే అర్థమవుతున్నాయి అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ వాగ్దానాలని నిలబెట్టుకునే కృప మనము దేవుని దగ్గర నుంచి పొందుకొని మనం నిలబడాలే తప్ప ఏ విధమైన టెంప్టేషన్స్ కి మనము పక్కకు వెళ్ళటానికి వీల్లేదు. కొన్ని మాటలు నేను చదువుతాను చూడండి. 6వ అధ్యాయం, అదే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో చూడండి. 6వ అధ్యాయం 11వ వచనంలో, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనిన వారిని పోలి నడుచున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలి. ఆసక్తి ఆరంభంలో బానే ఉంది, మధ్యలో ఆసక్తి షిఫ్ట్ అయిపోయింది అనుకోండి, ఏమైపోతుంది? వేరే వాని మీదకి వెళ్ళిపోతే ఈ శోధన చేత జయించబడతాం, ఈ ధనము చేత జయించబడతాం, ఈ లోక ఆశల చేత జయించబడతాం. ముండ్ల పొదలు మనల్ని ఫలించకుండా అణిచివేస్తాయి. దేవుని కొరకు ఫలించే మనము లోకంలో కలిసిపోతే పైకి భక్తులంగానే ఉంటాం, పైకి ప్రతి వారం ఆరాధనకు వెళ్తాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, కానీ మనము వేరే వాటి చేత జయించబడతా ఉన్నాం. ప్రియమైన వారలారా, మన జీవితాలు గడుస్తూ ఉన్నప్పుడు మనము ఈ విషయాలను జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు వాగ్దానం చేసిన వాడు. కొన్ని విషయాలు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి నేను ముగించాలని ఇష్టపడతా ఉన్నాను. పౌలు గారు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, ఆయన తన పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవుని కొరకైన సాక్ష్యం విషయంలో ఆయన జైల్లో బంధించబడ్డాడు. కొన్ని సంవత్సరాలు ఆయన జైల్లో అలా తన యొక్క జైలు జీవితాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. ఆయన జైల్లో ఉన్నాడే గాని సంఘముల గురించిన ఆసక్తి, దేవుని బిడ్డలను గురించిన ఆవేదన, వారు ఎలా ఉన్నారో, వారు ఏం చేస్తున్నారో, వారు దేవునిలో మంచిగా ఎదగాలి అని ప్రతి సమయంలో దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు, రోధిస్తూ ఉన్నాడు. తన జీవితం అంతా కూడా ప్రభు పరిచర్య కొరకు అంకితం చేసుకున్న ఒక గొప్ప మహనీయుడు ఆ పౌలు భక్తుడు. ఆనాటి సంఘాలకు, ఈనాటి సంఘాలకు, రాబోతున్న సంఘాలకు దేవుడు తన్ని ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టి ఆయన మాటల ద్వారా అనేక మందిని ధైర్యపరిచి, ఇప్పుడు మనం చదువుతున్న హెబ్రీ పత్రికలో అయినా కానీ, అలాగే పౌలు రాసిన 13 పత్రికల ద్వారా అయినా కానీ ఆయన బిడ్డలను ఆయన బలపరిచి వాడుకోవాలనేది ఆయన చిత్తం. పౌలు గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన నేను మీకు చెప్పి ముగించాలని ఇష్టపడతా ఉన్నాను. పౌలు గారితో పాటు పౌలు గారి యొక్క పరిచర్యలో అనేక మంది దేవుని నమ్ముకున్న వారు పౌలుకి సహకారులుగా ఉన్నారు, ఆయన కంపానియన్ గా ఉన్నారు, ఆయనతో పాటు ఎంతో మంది నడిచారు. సో ఆ నడిచిన వారిలో చాలా మంది దేవుని కొరకు గొప్పగా వాడబడిన వారు ఉన్నారు, అలాగే మధ్యలో విడిచిపెట్టబడిన వారు ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే,
మధ్యలో విడిచిపెట్టబడే ఆ పరిస్థితి ఎవరు తెచ్చుకుంటారు అంటే, వారి జీవితాల్లో వారే ఆ శోధనల చేత జయించబడినప్పుడు ఆ శోధనలో వాళ్ళు వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? దేవుని వెంబడిస్తా ఉన్నాం, ఒక శోధన మన మీదకి వస్తా ఉంది, ఏదేదో ఆలోచనలు వస్తా ఉన్నాయి, మనుషులు మనల్ని నిందిస్తా ఉన్నారు, మనుషులు మన ఏదో అంటా ఉన్నారు. మనం ఏం చేస్తాం? అరే, మనుషులు నన్ను ఇలా మాట్లాడుతూ ఉన్నారు కదా, నేను మనుషులు చెప్పినట్టు ఫాలో అవుతానని పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే పౌలు ఒక మాట చెప్తాడు చూడండి. తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము, తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి, 15వ వచనం ఒకసారి మనం చూద్దాం. 1వ అధ్యాయము 15వ వచనం. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయారన్న సంగతి నీవెరుగుదువు. వారిలో పుగెల్లు, హెర్మోగొనే అనువారు ఉన్నారు. ప్రభువు వనేసెఫోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెస్సులో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించునుగాక. పౌలు జైల్లో ఉన్నప్పుడు ఆయనకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్న కొంతమంది ఉన్నారు. ఆయనతో పాటు పరిచర్య చేస్తున్నవారు, ఆయనతో పాటు ప్రభు యొక్క పనిలో ముందు కొనసాగిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే ఈయన జైల్లో ఉన్నప్పుడు చాలా మంది ఏం చేశారంట, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళు, ముఖ్యంగా వాళ్ళల్లో చాలా మంది నన్ను విడిచిపోయారయ్యా. తిమోతికి రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. చివరి పత్రిక, తన జీవిత చర్మాంకంలో రాస్తున్న మాట, ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచిపోయారు, బాధ లేదు, కానీ వారిలో పుగెల్లు, హెర్మోగనే అని వారు నన్ను విడిచిపోయారు. అంటే చూడండి, అందరూ వెళ్ళిపోయారు, అందరిలో వీరిద్దరు వెళ్ళిపోయారు. ఈ మాట ఎలా ఉంటది? ఫలానా రమేష్ ఉన్నాడు, ఫలానా ఒక డేవిడ్ ఉన్నాడు, వీళ్ళిద్దరు వెళ్ళిపోయారంటే ఎలా ఉంటది? వాక్ విత్ సేవియర్ ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయింది అనేది ఒకటి, రమేష్ డేవిడ్ వెళ్ళిపోయారు అంటే అంటే వాళ్ళిద్దరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు విడిచి వెళ్ళిపోయారు. దేవుడు వారిని ఏర్పరిచిన మార్గంలో వారు ఉండకుండా వారు ఏం చేశారు? పక్కకు వెళ్ళిపోయారు. ఇంకొక సందర్భంలో చెప్తాడు, దేమా అనే యవనస్తుడు లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. ఇదే తిమోతి పత్రికలో ఇంకొంతమంది చెప్తాడు చూడండి. 2వ అధ్యాయము 18వ వచనంలో హుమేనియను, పిలేతును ఉన్నారు. వారిలో ఎవరున్నారంట? వాళ్ళు సాతానుకు అప్పజెప్పబడిన వారై ఉన్నారు. వారు అబద్ధ బోధల వైపు వాళ్ళు వెళ్ళిపోయిన వారై ఉన్నారు. నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఇక్కడ పౌలు విడిచిపోయారు అని చెప్తున్న ప్రతి ఒక్కరు కూడా వారు వాగ్దానంలో నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఆ నిరీక్షణ నిశ్చయం అన్న సంగతి వారు మరచిపోయి లోకము చేత జయించబడి పక్కకు వెళ్ళిపోయారు. ఈ లోకము చేత జయించబడే ప్రాసెస్ లో మనము ఓర్పు గనక కలిగి ఉండకపోతే ఏమవుతామంట? పక్కకు వెళ్ళిపోతాం. ఈ ఓర్పు కావాలి. చివరి వరకు మనము నిలబడడానికి ఓర్పు కావాలి. శ్రమల్లో చాలా ఓర్పు మనకి కావాలి. ఆ ఓర్పును మనము కొనసాగించుకోకపోతే మనం మిస్ అయిపోతాం. క్రైస్తవ జీవితమే ఓర్పు. ఎవరు మనల్ని మాట్లాడినా, ఎవరు మనల్ని నిందించినా ప్రభువుకు అప్పచెప్పేయాలి. ప్రభు అంటాడు, పగ తీర్చుట నా పని, అది నాకు వదిలేసేయండి. ఒకవేళ మనం పగ తీర్చుకోవాలని చూస్తే మనం ఏమవుతాం? ఆ శోధనలో మనము నలిగిపోతాం. చూడండి, మనం కొన్ని వారాల క్రితం ధ్యానం చేస్తాం. దావీదు ఒకవేళ పగ తీర్చుకుంటే నాబాలు కుటుంబం మీద దావీదు నేరస్తుడిగా కనపడేవాడు. కానీ అబిగయీలు వచ్చి అడ్డుపడింది. అయ్యా, నువ్వు ఇది చేయటానికి వీల్లేదు, ఎందుకంటే నువ్వు నేరస్తుడిగా మిగిలిపోతావు, ఈ రక్తాపరాధం నీ మీద పడుతుంది. ఆ ఎమోషనల్లో దావీదు నిర్ణయం తీసుకుని నాబాల్ని గనక చంపి ఉంటే ఏమయ్యేది? ఆ పరిస్థితి తన మీదకి వచ్చి ఉండేది. దావీదు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము చేత గైడ్ చేయబడతా ఉన్నాడో, దేవుని నిబంధనను ఒక స్త్రీ తనకి గుర్తు చేస్తూ ఉన్నప్పుడు తనని తాను సెట్ చేసుకుంటూ ఉన్నాడో, తను మంచి నిర్ణయం తీసుకున్నాడు. దావీదు జీవితంలో అన్యాయంగా, అకారణంగా తను నిందించిన వారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా అబ్షాలోము రాజ్యాన్ని స్వీకరిస్తూ ఉన్నప్పుడు దావీదును తిట్టడానికి షిమి అనే ఒక వ్యక్తి వచ్చి తన ఇష్టం వచ్చినట్టుగా దావీదును మాట్లాడతాడు. నాబాలు దావీదు ఎవడు, యెషయా ఎవడు అని మాట్లాడి ఇన్సల్ట్ చేసిన దానికంటే భయంకరంగా
దావీదు అప్పటికే రాజ్యాధికారంలో ఉన్నాడు. దావీదు దావీదుతో పాటు ఆయన యోధులు నడుస్తూ ఉన్నారు, సైన్యమంతా నడుస్తూ ఉంది. అబ్షాలోము దాడి చేస్తాడు, యెరూషలేము ప్రాంతంలో రక్తాపరాధం కలగజేస్తాడు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని వాళ్ళు ఏడ్చుకుంటూ ఆ ప్రాంతం అంతా ముందుకు వెళ్ళిపోతా ఉంటే, సౌలు కుటుంబం నుంచి షిమి అనే ఒక వ్యక్తి వచ్చి, ఈ మాటలన్నీ కూడా సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో ఉంటాయి చూడండి. అక్కడ వచ్చి తన ఇష్టానుసారంగా తన మీద దోషారోపణ చేస్తూ ఉన్నాడు. ఇష్టానుసారంగా, నువ్వే చంపావు సౌలు కుటుంబాన్ని, నువ్వే రక్తాపరాధం చేశావని. కానీ దావీదు ఏమంటాడో తెలుసా? యెహోవా వీడిని అనుమతిస్తూ ఉన్నాడు గనుక వీడిని శపించనేయండి. దావీదు ఒక్క మాట కూడా రెస్పాన్స్ ఇవ్వడు. అంటే నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, దావీదు నిబంధనకు వారసుడు, వాగ్దానానికి పుత్రుడు. ఈ వ్యక్తి యొక్క జీవితంలో అనేకమైన అకారణ పరిస్థితులు, అన్యాయముగా నిందలు, శోధనలు ఎన్నో వచ్చి తన్ని అటు ఇటు, తన్ని ఎమోషనల్ గా, అప్పటికప్పుడు దావీదు షిమీని చంపవచ్చు. అప్పటికప్పుడు దావీదు ఒక్క మాట చెప్తే పక్కనున్న సైనికులు తన తల తెగ నరికి తీసుకొస్తారు. ఈరోజు చాలా మంది మన పరిస్థితి తెలియని వాళ్ళు మనల్ని నిందిస్తారు. మన పరిస్థితి తెలియని వాళ్ళు మనల్ని నిందిస్తారు, మనలో నుంచి దూరంగా వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి మనం ఎవరినైతే ఆశ్రయంగా అనుకుంటామో వారు పక్కకు వెళ్ళిపోతారు. దావీదుని నిందించే పరిస్థితి సాతాను అనేక మందికి అప్పచెప్పాడు. కానీ దావీదు ఏం చేశాడో తెలుసా? దేవుని యొక్క కృపను పొందుకుని తన మీద ఒక్క మాట కూడా తనకి రెస్పాన్స్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. కానీ దేవుడు తనని తర్వాత తనకి ఏం చేశాడో తెలుసా? తనని తీర్పు తీర్చాడు. ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మనుషుల మాటలను బట్టి అనేకమైన శోధనలు కూడా మనల్ని పట్టి పీడిస్తున్నప్పుడు మనం రెస్పాండ్ అవ్వడానికి వీరలేదు. మనం వాగ్దాన పుత్రులం, మనము సత్కార్యములు చేయటానికి ఎంచబడిన వారం. అందుకే అంటాడు పేతురు, మీరు ఒకవేళ దేవుని కొరకు నిందలు అనుభవించినా అది దేవుని చిత్తమే. మీరు శ్రమ పొంది ఉంటే అది దేవుని చిత్తమే. మంచి కొరకే మీరు శ్రమ పొందితే దేవుని చిత్తం, అన్యాయం కొరకు శ్రమ పొందితే అది దేవుని చిత్తము. అన్యాయము కొరకే దెబ్బలు సహించినప్పుడు మంచి కొరకు ఎందుకు దెబ్బలు సహించకూడదు అని పేతురు భక్తుడు అక్కడ మాట్లాడతాడు. నేను చెప్పబోతున్న మాట ఏమిటంటే, ఈ నిబంధనకు వారసులైన వారి జీవితాల్లో దేవుడు, ముఖ్యంగా సాతాను, అనేకమైన శోధనలు తెచ్చి వారిని ప్రక్కకు సైడ్ ట్రాక్ చేయాలని చూస్తాడు. ఈ సైడ్ ట్రాక్ ప్రాసెస్ లో మనము రెస్పాన్స్ ఎలా ఉండాలి అంటే, దావీదు వలె ఉండాలి. దావీదు ఏమీ తెలియనప్పుడు ఒక చిన్న మాట ఇన్సల్ట్ అయినప్పుడు నాబాలు మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్ళాడే కానీ, రెండవసారి తను నేర్చుకున్నాడు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దిగా దావీదు అనుభవాలు ఎలా ఉంటాయంటే, దేవుని వైపు చూస్తూ, దేవుని యొక్క కృప కొరకు కనిపెడుతూ శత్రువులను దేవునికి అప్పగించిన దావీదు ప్రార్థనలతో దేవునికి చెప్పేశాడు, దేవా నువ్వు చూసుకో, వీళ్ళందరూ అకారణంగా నన్ను నిందిస్తా ఉన్నారు. మనమైతే రెస్పాన్స్ ఇమీడియట్ గా ఇచ్చేస్తాం. దేవుడు అది కోరుకోవట్లేదు మన జీవితాల్లో. అలాగే మనల్ని నిందించే వాళ్ళు ఉంటారు, మనకి సహాయం చేసే వాళ్ళు కూడా ఉంటారు. చూడండి, ఇక్కడ పౌలుని విడిచి వెళ్ళిపోయిన వీళ్ళిద్దరూ కంటే ఒక వ్యక్తి వచ్చి తను ఆదరించాడంట. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే, ఇక్కడ తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి, నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించను. ఇప్పుడు అరణ్యంలో జైల్లో ఉన్న దావీదుకు ఆదరణ కావాలి, జైల్లో ఉన్న పౌలుకి ఆదరణ కావాలి. ఇప్పుడు ఆదరించేవారు కానీ నిందించేవారిని విడిచి వెళ్ళే వారిని మనము పట్టించుకోవద్దు. విడిచి వెళ్ళిపోతున్నారు, నిందిస్తున్నారు అంటే వారి గురించి బాధపడొద్దు. కానీ ఎవరిని బట్టి మనము దేవుని స్తుతించాలి అంటే, వనెసీఫోర్ లాంటి వారిని బట్టి దేవుని స్తుతించాలి. అలాగే దావీదు విషయంలో చూస్తే, అక్కడ బర్జిల్లాయి అనే ఒక వృద్ధుడు దావీదు దగ్గరికి వచ్చి ఎన్నో ఆహార పదార్థాలు తనకిచ్చి వారున్న వారిని అందరినీ ఆదరించాడు. ఆ బర్జిల్లాయి అనే వ్యక్తి చివరి వరకు దావీదు వెంటబడి ఉన్నాడు. అరణ్య ప్రాంతంలో వారు నివసించిన సమయమంతా కూడా బర్జిల్లాయి వారితో ఉన్నాడు. దావీదు ఏం చేశాడో తెలుసా? తన కుమారుడికి చెప్తాడు, సొలొమోనుకి, అయ్యా, నేను అరణ్యంలో ఉన్నప్పుడు బర్జిల్లాయి నన్ను ఆదరించాడయ్యా. తన కుటుంబంలో తన సంతతి వారిని నీ బల్ల దగ్గర భోజనానికి ఎప్పుడు నువ్వు పెట్టుకో. ఒక చిన్న మేలు చేస్తే ఒక రాజు ఇంతగా గుర్తుపెట్టుకుని ఆ బర్జిల్లాయి వారసత్వాన్ని రాజు యొక్క కుటుంబ స్థానాన్ని, రాజు యొక్క బల్ల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, దేవుని యొక్క విషయంలో మనము చేసే చిన్న కార్యాలు,
చిన్న సత్క్రియలు దేవుడు మర్చిపోతాడా? ఇక్కడ 1SA4 విషయంలో కూడా ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే, అయ్యా అందరూ నన్ను విడిచిపోయారు కానీ 1SA4 తను చేయగలిగిన దాంట్లో, తను ఆదరించగలిగిన దాంట్లో అనేక మార్లు నా దగ్గరికి వచ్చాడయ్యా. సిగ్గుపడలేదు నా కోసం, నన్ను విడిచిపెట్టలేదు. ఈ అరణ్య రోదనలో, ఈ జైలు జీవితంలో నన్ను విడిచిపెట్టలేదు. నా కొరకు పరిచర్య చేశాడు, నా కొరకు తను రోషంగా నిలబడ్డాడు, ప్రభు పరిచర్య తను చేశాడు, దేవుని సేవకులను ఆదరించాడు. చివరికి 1SA4 ఆ ప్రక్రియలో రోమా సైనికుల చేత చంపివేయబడ్డాడు. తెలుసా మీకు? తను చంపివేయబడిన తర్వాత రాస్తున్న మాట ఇది, దేవుడు 1SA4 కుటుంబాన్ని ఆదరించునుగాక. చూడండి ఆ మాట ఎంత బాగుంటుందో చూడండి. అతడు రోమాకు వచ్చినప్పుడు నా 1SA4 ఇంటి వారి యందు, 16వ వచనం, 1SA4 ఇంటి వారి యందు అంటే 1SA4 అప్పటికి చనిపోయాడు. దేవుని పరిచర్యలో తన యొక్క జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించేశాడు. ఇప్పుడు తన కుటుంబం ఆదరించబడును గాక. చివరిగా రాస్తూ ఉన్నాడు చూడండి, ఆ దినమందు అతడు ప్రభు కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించును గాక. ఒక సాధారణమైన మనిషి చేసిన మేలును గుర్తుపెట్టుకుని కృతజ్ఞత చూపిస్తే, ఒక గొప్ప రాజు ఒక వ్యక్తి పట్ల కనికరం చూపిస్తే, దేవుని కొరకు చేసిన పనికి దేవుడు ఎంత కనికరం చూపిస్తాడు, దేవుడు ఎంత రివార్డ్ ఇస్తాడు. ప్రభు కనికరం మనం పొందుకుంటే శాశ్వతంగా ఆయనతో మనం ఉంటాం. నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఈ వాగ్దానములు పొందుకుంటున్న పరిస్థితుల్లో ఎన్ని శ్రమలు వచ్చినా మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా మనం పట్టుకుందాం. సంపూర్ణ నిశ్చయత కలిగి దేవుని సన్నిధికి మనం చేరదాం. మనము కూడుకొనుట మానవద్దు, సత్కార్యములు చేయటం మానవద్దు, దేవుని కొరకు ఇంకా భారంగా రగులుదాం. చిన్నదే అవ్వచ్చు, మనము చేసే సహాయము చిన్నదే అవ్వచ్చు, ఇట్ విల్ హ్యావ్ గ్రేట్ ఇంపాక్ట్. దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు, దాన్ని మల్టిప్లై చేస్తాడు. దేవుడు కొంతమంది వ్యక్తుల జీవితాలకి అది ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈరోజు రక్షణ పొందుకున్నాం మనం, రక్షణ లేని వారి కొరకు మన బాధ్యత ఏమిటి? నశించిపోతున్న వారి కొరకు మన బాధ్యత ఏమిటి? దేవుడు అందుకే మనల్ని పిలుచుకున్నాడు. అందుకే మనల్ని విసుగక సమాజంగా కూడటం మానకుండా మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, పని చేయాలని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఎవరినైతే ఎన్నుకున్నాడో వారి పట్ల ఆయన కనికరము చూపే దేవుడు చివరి వరకు. ఈరోజు ప్రపంచంలో మన జీవితాల్లో కొన్ని సమస్యలు మనల్ని అటు ఇటు పక్కకు పడవేయను గాక, కానీ నిలబడగలిగే శక్తి మనం చూపాలి. సో దావీదుతో పాటు బర్జిల్లై ఉన్నట్టు, పౌలుతో పాటు 1SA4 ఉన్నట్టు మనము కూడా మిషనరీలతో పాటు ఉండగలుగుతామా? మనము కూడా దేవుని సేవకులతో పాటు ఉండగలుగుతామా? మనము కూడా దేవుని పరిచర్యలో ఒక దేవుడు మనకి నిర్ణయించిన సత్క్రియలు మనము చేయగలిగిన వారం అవుతామా? వెలుగు ఎప్పుడు కూడా చీకటిని పారద్రోలుతుంది. వెలుగు యొక్క ఉద్దేశం ఏంటంటే చీకటిని పారద్రోలాలి. దేవుని ఆత్మచేత నింపబడిన వారు ఎప్పుడు కూడా ఆ ప్రేమ, ఆ యొక్క దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కరుణ ఆ ప్రాంతాల్లో అది కనబడుతూ ఉండాలి. ఎంతవరకు లోకరీతిగా వాళ్ళు అదన్నారు, వాళ్ళు ఇదన్నారు, నా శ్రమే ఇది, నా కుటుంబమే ఇది, నేను ఇక్కడి నుంచి రాలేకపోతున్నాను, ఇవన్నీ కూడా మనల్ని శోధనలు మనల్ని జయిస్తున్నాయి. అంతే, ఒక్కటే ఒక్క మాట, మనము శోధనల చేత జయించబడుతున్నాం కాబట్టి శోధన వైపు చూస్తున్నాం, కానీ దేవుడు ఉద్దేశం మనం చూడట్లేదు. దేవుడు మన జీవితాల్లో గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చదివి ముగించుకుందాం. దేవుని కొరకు మనం నిలబడితే దేవుడు మనల్ని ఎట్టి రీతిగా ఆయన ఆశీర్వదిస్తాడో ఒక మాట మనం చదువుకుని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచున్నట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు నెవర్ నెవర్ నెవర్, ఆయన మన పక్షంలో అన్యాయస్తుడు ఎప్పుడూ కాడు. మీరు ఇప్పటి వరకు చేశారు, ఇక ముందు చేసే ఉపచారంలో కూడా మీరు చేసిన ఉపచారమును ఆయన పట్ల మీరు చూపిన ప్రేమను మరిచే దేవుడు ఆయన కాడు. ఒకవేళ మనము అనుకోవచ్చు, దేవుడు దాన్ని మరచిపోడు, దాన్ని ముద్రిస్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని పిలిచినవాడు, ఆయన మనల్ని
మనకు చెప్తున్నది ఏమిటంటే తుదమట్టుకు ఈ ఓర్పును కొనసాగిస్తూ దేవుని పని వైపు మన యొక్క ఫోకస్ షిఫ్ట్ అవ్వాలి. శోధనల చేత మనం జయించబడొద్దు, కానీ దేవుని చేత జయించబడాలి. ఆ విధంగా మనం ప్రభు పరిచర్య కొరకు కొనసాగాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యము మన మధ్యకు వస్తూ ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆయన మన కొరకు గొప్ప వాగ్దానం మన కొరకు చేశాడు, గొప్ప పని కొరకు మనల్ని పిలుచుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచన చేయి. దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో గుర్తు చేస్తా ఉన్నాడు ఎట్టి రీతిగా మన జీవితాలు కొనసాగుతా ఉన్నాయి. ప్రభుతో ఎప్పటికప్పుడు రీకన్సైల్ అయిపోతా ఉన్నామా? ప్రభు మన కొరకు చేసిన ఆ గొప్ప రక్షణను మనం కాపాడుకుంటూ ఉన్నామా? ప్రభు పట్ల మన విశ్వాసము దృఢ నిశ్చయంతో మన నిరీక్షణ పరిపూర్ణమవటానికి మనం కొనసాగుతూ ఉన్నామా? ఇది మనల్ని మనం వ్యక్తిగతంగా పరిశీలించుకోవాల్సిన సందర్భం. ఇది వ్యక్తిగతంగా పరిశీలించుకోవాల్సిన సందర్భం. దేవుడు మన కొరకు ఆయన వాగ్దానం చేశాడండి. ఆ నిరీక్షణ మనకిచ్చి ఆ యొక్క నిత్య స్వాచ్ఛంలో మనం వెళ్ళాలని ఇష్టపడతా ఉన్నాడు. మధ్యలో మనం పారిపోయే వారంగా ఉండొద్దు. మధ్యలో మనం శోధనల చేత జయించబడే వారంగా ఉండొద్దు. దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మనము అట్టి రీతిగా దేవుని సన్నిధిలో ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ సంగమా, కళ్ళు మూసుకుందాం, దేవుని వేడుకుందాం. దేవా, నీవిచ్చిన ఈ గొప్ప మార్గాన్ని నేను పట్టుకుంటాను ప్రభువా. దేవా, దీన్ని విడిచిపెట్టకుండా ముందు కొనసాగే కృపను నాకు దయచేయి. అలాగే సమాజముగా నేను కూడటం మానకుండా దేవా, ప్రార్థనలో సత్కార్యములు చేయటలో నన్ను బలపరచు తండ్రి. దేవా, నీ వాక్యము సెలవిస్తూ ఉంది, నువ్వు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదని నీకు వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువా. దేవా, ఇప్పటి వరకు నేను చేయగలిగిన వాటిలో దేవా నేను చేయలేకపోయాను. చాలా విషయాల్లో నేను క్షమించు దేవా, నన్ను క్షమించు దేవా. నా మీద నిందలు వస్తున్నాయని, నా జీవితంలో ఎంతో మంది ఏదో మాట్లాడుతూ ఉన్నారని వాటికి సమాధానం ఇవ్వాలని చూస్తా ఉన్నాను దేవా. అనేక సార్లు శోధనల చేత జయించబడుతూ ఉన్నానని క్షమించు దేవా అని ప్రార్థన చేద్దాం. దావీదుకి దేవుడు ఆయన నేర్పించిన రీతిగా ఆయన ఎక్కడా కూడా ప్రభువుకే అప్పచెప్పాడు, కానీ ఆ పగ తీర్చుకునే పని ఆయన మీదకి వేసుకోలేదు. మన జీవితాల్లో కూడా ఎదురవుతున్న శోధనలను బట్టి మనం ప్రభు కృపనే కోరుకుందాం, కానీ మనంతటకు మనము తీర్పు తీర్చవద్దు. ప్రభు తీర్పు తీరిస్తే అది పర్ఫెక్ట్ గా ఉంటది. కనుక మనల్ని నిందలు వేసే వారిని దేవునికి అప్పచెప్పేద్దాం. మనము చేయగలిగే సహాయం ఏంటో తెలుసా? అరణ్యంలో ఉన్న వారిని, దేవుని పరిచర్య కొరకు జైల్లో ఉన్న వారిని ఆదరించే పరిచర్య మనము చేయాలి. అరణ్యంలో ఉన్న వారికి ఆహారం మనం పెట్టగలగాలి. ఈరోజు నేను ఎప్పుడో చేస్తానులే, తర్వాత చేస్తానులే అంటే ఆ సమయం రాకపోవచ్చేమో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉండగా దేవుని సన్నిధిలో ఒక్కసారి మనల్ని మనము తీర్మానం చేసుకుని సెట్ చేసుకుందాం. దేవుని యొక్క కృపను కోరుకుందాం. మనము ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం.